ఇదిగో బాబు, అసలు వాళ్ళ ఆయన కాదని చెప్తున్నాను కదా, మళ్ళీ అదే మాట అంటావేంటి? అమ్మా, ఇప్పుడు అదంతా ముఖ్యమా? ఒక మనిషి కోసం అంతలా తాపత్రయపడుతుంటే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అనిపించడం ఏంటి నాన్న? వాళ్ళు నిజంగానే భార్యాభర్తలు. అందుకే అక్క బావగారి కోసం అంత సాహసం చేసింది. మాకిదంతా తెలియదండి. నిన్నటి నుంచి అమ్మాయి అబ్బాయి కనిపించక తెగ టెన్షన్ పడిపోతున్నాం. వాళ్ళెవరో ఏంటో మీకు తెలుసా? మీరు చూసారా? లేదండి, అదంతా ఏం చూడలేదు. సర్లేండి, ముందు అమ్మాయి అబ్బాయి సంగతి చూడండి. వచ్చాక ఇదిగోండి, ఈ అడ్రస్కు బండి పంపించండి. అలాగే బాబు. ఎవరు వాళ్ళు? అల్లుడు గారిని ఎందుకు తీసుకెళ్లారు? ఎవరో ఏమిటో చూడగానే వచ్చి మనతో ఒక్క మాటైనా చెప్పుంటే తెలిసుండేది. కానీ పెద్ద రాణి రుద్రమదేవిలా కాపాడ్డానికని వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి కంగారు. పాపం, ఆయన బండి తీసుకుపోయిందని ఆయన కంగారు. ఎవ్వరిని ప్రశాంతంగా ఉండనివ్వదు. అమ్మా, ఆపుతావా? ఈ పరిస్థితుల్లో కూడా వైదేహి గురించి అలా మాట్లాడటానికి నీకు నోరేలా వస్తుందమ్మా? అల్లుడు గారు ఆపదలు ఉన్నారని తెలియగానే తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తెగించి వెంట పడిందంటే ఎంత గొప్ప మనసు అయి ఉండాలి, ఎంత త్యాగం ఉండాలి. అయినా నా బిడ్డ గొప్పతనం నీకెప్పటికీ తెలియదులే. ఇలాంటిదేదో జరుగుతుందని నా మనసు కీడు శంకిస్తూనే ఉంది. అందుకే బావగారికి చెప్దామన్నాను, కానీ నువ్వే లేనిపోని అనుమానాలతో మాట్లాడనివ్వలేదు. నాకేం తెలుసురా ఇలా జరుగుతుందని? నేనేమన్నా కలగన్నానా? అలాంటప్పుడు ఇష్టానికి మాట్లాడకూడదత్తయ్యా. పాపం, ఏ ప్రమాదంలో ఉన్నారు, ఎక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నారు. ఏమండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంకుల వరకు ఫోన్ చేయండి. అలాగే. బావగారు నమస్కారం. చెప్పండి. నమస్కారం బావగారు. బావగారు, అది జానకరామయ్య, బావగారు మాట్లాడుకో. నిన్ననగా జరిగితే ఇప్పుడు చెబుతున్నావా? ఏం జరిగిందండి? నిన్న మన అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేస్తే ఇప్పుడు చెప్తున్నారు. కిడ్నాప్ చేయడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు? రాత్రి ఫోన్ చేస్తే నిద్రపోతున్నాడని చెప్పారు కదా. అన్నయ్య గారు, ఏమైంది నా బిడ్డకి? నిజం చెప్పండి. నిజమే చెప్తున్నానమ్మా. ఎవరో ఏంటో తెలియదు, మీ గుడికి వెళ్తుంటే దారిలో ఎత్తుకెళ్లారు. మరి రాత్రి ఎందుకు అబద్ధం చెప్పారు? ఏం జరిగిందో మాకు ఇప్పుడే తెలిసింది బావగారు. ఏమీ తెలియకుండా మీకు చెప్తే ఎక్కడ కంగారు పడతారోనని చెప్పలేదు. తప్పు చేశావు జానకరామయ్య.
అప్పుడే చెప్పుంటే ఏం జరిగిందో నేనే తెలుసుకుని నా కొడుకుని నేను కాపాడుకునేవాడిని. మీ నిర్లక్ష్యం వల్ల నా కొడుకు ప్రమాదంలో పడ్డాడు. వాడికేమన్నా జరిగితే నేను క్షమించను జానకి రామయ్య. ఇల్లు తగలబెట్టేస్తాను. నా బిడ్డను ఎక్కడికి తీసుకెళ్లారండి? ఏం జరిగింది? అదే తెలియడం లేదు కౌసల్య. తెలియకపోవడం ఏంట్రా? నా మనవడికి ప్రమాదం కలిగించే శత్రువులు ఎవరున్నారు? మనకి శత్రువులు ఎవరున్నారమ్మా? ఎవరూ లేరు. ఎవరూ లేకపోతే మరెవరు చేసినట్టు? నాకెందుకో భయంగా ఉందండి. నాకు నా బిడ్డ కావాలి. ఏదో ఒకటి చెయ్యండి, చెయ్యండి. ఏంటి చేసేది? ఈ పాటికి ఎప్పుడో పైకి పోయి ఉంటాడు. ఏదో చేస్తాను అన్నాడు. అంటే ఇది వీడి పనేనా? మాట్లాడరేంటండి? నా బిడ్డకి అయినా అయితే నేను బ్రతకలేను. ఏదో ఒకటి చెయ్యండి, ఏదో ఒకటి చెయ్యండి. ఏం కాదు కౌసల్య, మనం ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు. మన బిడ్డకేం కాదు. భయపడకు వైదేహి. రక్తం కారిపోతుందండి. నా లైఫ్లో ఇలాంటి చేజ్లు, అడ్వెంచర్లు ఉంటాయని కల్లో కూడా అనుకోలేదు. బాగుంది కదా? నవ్వొస్తుందా మీకు? నాకు ఎప్పుడు ఏమవుతుందోనని భయంగా ఉంది. తొందరగా పోనివ్వండి. చూశాను వైదేహి, రాత్రి ఎంత భయపడ్డావో. ఆ భయం వెనుక ఎంత ప్రేమ ఉందో. అప్పుడు చెప్పిన మాట ఏది? ఇప్పుడు మళ్ళీ చెప్పు. అసలు మీరు లేకుండా నేనెలా ఉండగలుగుతాననుకుంటున్నారు? మీరే నా ప్రాణం. మీ భార్యనే. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని. నా కళ్ళలోకి చూసి ఒక్కసారి చెప్పు. చూసి డ్రైవ్ చేయండి. ఒక్కసారి వైదేహి, నా కోసం ప్లీజ్. చెప్పు వైదేహి. ఏవండి,
రేయ్ దిగరా దిగు రేయ్ దిగరా దిగు దిగరా దిగు వదలండి రా వదలండి 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 చూడండి వైదేహి చూడండి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. థ్యాంక్ యూ మై బాయ్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వదలండి రా. నువ్వు ఏమవుతావో తెలియదు కానీ మొదటి నుంచి వాణ్ణి కాపాడుకుంటూనే వస్తున్నావు. ఇప్పుడు కూడా కాపాడతావా? కాపాడుకో, సరేనా? బాబు డ్రైవర్ గారు, ఇప్పటిదాకా చాలా హెల్ప్ చేశావు, ఇంకాసేపు హెల్ప్ చేయి. వద్దు, నేను చేయొద్దు. వద్దన్నా, నేను చేయొద్దు. వద్దన్నా, వద్దు. ఏడి? ఏంటి బంగారం? ఏంటి బంగారు తల్లి, నువ్వు రావాలి కదా, నేను పొడుస్తాను, నువ్వు మధ్యలో వస్తావు. ఇవన్నీ ఎందుకమ్మా? అందుకనే ముందు నిన్ను చంపేస్తా, సరేనా? రేయ్ వద్దురా. ఆ తర్వాత ఆయన చంపేస్తా. వద్దురా. రేయ్ వదిలేండ్రా. వద్దురా. రేయ్ రేయ్ వద్దురా. నా మాట వినండిరా. అసలేం కావాలరా మీకు? రే వద్దులేరా తన్ని. కావాలంటే నన్ను చంపు. రే నీకు తొండం పెడతాను రా, వదిలేరా.
ప్రేమ రేయ్, చివరిసారిగా చెప్తున్నాను, తన మీద ఒక్క గీత పడ్డా నిన్ను చంపేస్తాను. రేయ్, వైదేహి, ఒరే ఎలయ్యా పొలయ్యా మలయ్యా అందరు రండిరా రండి. రే ఎవరా మీరు? వైదేహి, రేయ్ ఎవరా వాళ్ళు? వాళ్ళకి దొరికితే వాళ్ళు చంపేస్తారు బాబోయ్, బాబోయ్. రాయ్ ఎవరా నువ్వు? ఆ కత్తేంట్రా? వైదేహి, ఇంకొక అడుగు ముందుకేస్తే మీ బాబుని చంపేస్తాం. సూపర్ సూపర్ రా నువ్వు. ఏంట్రా చంపేస్తారా? ఇప్పుడు చంపండి. చేతిలో కర్ర కొట్టేద్దామనే. ఏంట్రా పారతో చంపేస్తావా? నువ్వు నీ పారాను. నువ్వేంట్రా? వీళ్ళందరూ చూస్తుండగా వీళ్ళ బాబుగారిని చంపేయి. కత్తి పట్టుకోవడం కూడా చేత కాదు నీకు? నన్నే చంపేస్తావా? మర్యాదగా ఆయన్ని వదిలిపెట్టమనండి. రై వైజాగ్, తను మామూలుగా అయితే అమాయకురాలే, కానీ నా వరకు వస్తే మాత్రం ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా సిద్ధమే. నేనంటే అంత ప్రేమరా. నిజమా కాదా? వామ్ము, వీళ్ళ ప్రేమ నా పీక మీదకి వచ్చింది. వదిలేరా వదిలేరా.
వదలండి వదలండి, వదలు, వదలండి రా. నా కోసం చంపేస్తావా వాడిని?